విద్యార్థులు బలిదానాలైనవి. వాళ్ళ రాజకీయ కుటుంబంలో ఏ ఒక్కడు చావలే. నేను మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ ఇంట్లో ఎవరు చచ్చిపోలే. చనిపోయింది విద్యార్థులం. లాఠీలు తూటాలు తగినాయి మాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కేరళలో పోయి ప్రచారం చేయొచ్చు. కవితక్క, నేను నీ తమ్ముడుగా నేను ఒకటే చెప్తున్నా కవితక్క, మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి కాదట. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి కాదట. మోడీ గారిని చూస్తే దేవదూత లేకుంటారు. ప్రధానమంత్రులు జనసేన పార్టీ నాయకులు బీజేపీని జాగిలు పెట్టి లేపినట్టుగా బీజేపీని ప్రధానమంత్రి మోడీ గురించి అనాలి చెప్తారు. జనసేనలో నిజాన్ని నిజమని మాట్లాడతాం, అబద్ధాన్ని అబద్ధమని మాట్లాడతాం. తెలంగాణలో జనసేన పార్టీని ముందుండి నడిపిస్తున్న కీలక నేతల్లో సంపత్ నాయక్ ఒకరు మనతో పాటు ఆయన ఉన్నారు. ప్రత్యేకంగా తెలంగాణలో స్టేట్ ఆఫీస్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి, జనసేనకు సంబంధించి ఏం చెప్పబోతున్నారు, ఈ ఆఫీస్ ప్రారంభం ద్వారా ఏం చేయబోతున్నారు, కొత్త పరిణామాలు ఏం జరగబోతున్నాయి, జనసేన తెలంగాణలో పాగా వేయబోతుందా, అంటే ఇప్పటికే ఉన్న జనసేన మరింత యాక్టివ్ కాబోతుందా అనే విషయాలు మనం నేరుగా సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్ గారు, ఏంటి పార్టీ స్టేట్ ఆఫీస్ ప్రారంభించారు, ఏం చెప్పబోతున్నారు, ఇతర పార్టీలకి ఏం సంకేతాలు ఇవ్వబోతున్నారు దీన్ని బట్టి? ముందుగా మీ మీడియా ఛానల్ వాళ్ళకు, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ఇది తెలంగాణ ప్రాంతంలో ఇది కొత్తగా పెడుతున్న పార్టీ ఏం కాదండి. ఆల్రెడీ ఇంతకుముందు ప్రశాసన్ నగర్లో ఆల్రెడీ పార్టీ ఉంది, పార్టీ ఆఫీస్ కూడా ఉంది. దాని తర్వాత కేంద్ర కార్యాలయం ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలో పెట్టడం జరిగింది. సో మేమేమంటున్నామంటే, ఒక కూకట్పల్లిలో మొన్నటిదాకా ఒక పార్టీ ఉండే. దాని తర్వాత గౌరవనీయులు శంకర్ గౌడ్ గారు, లేకపోతే రామన్న జనరల్ సెక్రటరీ కూడా అయిన తర్వాత కానీ, లేకపోతే మహేందర్ అన్న, తెలంగాణ ప్రజల పైన ఏదైతే సామాజిక తెలంగాణ అనుకున్న మేము, ప్రజలలో అనేక వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం వల్ల దానిపైన ఇంకా విస్తృతంగా బలంగా కొట్లాడాలనుకునే క్రమంలో ఎవరైతే పార్టీ పెద్దలతో పాటు మేము ముఖ్య నాయకులను ఇక్కడ ఏంటంటే పార్టీ ఆఫీస్ ఇక్కడ స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ఇదేం కొత్త పార్టీ ఆఫీస్ ఏం కాదు, ఇది ఉన్న పార్టీ ఆఫీస్ అండి. ఉన్న పార్టీ ఆఫీస్ ఓకే. అయితే ఇక్కడ చూస్తే తెలంగాణలో ఈరోజు అందరి దగ్గర నుంచి, ముఖ్యంగా కొంతమంది పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే స్వాగతించే వాళ్ళు, వ్యతిరేకించే తెలంగాణ వాదులు కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఏం పని, ఆయన ఎవరు ఆహ్వానించారు, ఇక్కడ వచ్చేసి రాష్ట్రాన్ని ఏమన్నా ఆయన ఉద్ధరించేది ఏముందా, ఇప్పుడు అనేక పార్టీలు ఉన్నాయి, ఆయన అవసరం ఏముందనేది తెలంగాణ వాదుల ప్రశ్న. మీ సమాధానం ఏంటి? సార్, నేను ఏమంటున్నా అంటే, ఇది భారతదేశానికి ఒక రాజ్యాంగం అనేది ఉంది. ఆ రాజ్యాంగానికి అందరు కట్టుబడి ఉండాలి. దేశంలో ఎవరు ఎక్కడైనా పోవచ్చు, ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చు. ప్రాంతాల వారీగా వారికి సపరేట్గా వారికి కొన్ని విశ్వాసాలు ఉన్నా కానీ ఆ విశ్వాసాలను గౌరవించుకుంటే ఎవరైనా రావచ్చు. డెఫినెట్గా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ గడ్డపైన పార్టీ పెట్టిండు, విస్తృతంగా పని చేసుకుంటూ పోతున్నాం. తనకు పవన్ కళ్యాణ్ గారికి పార్టీ పెట్టడానికి గల ముఖ్య కారణం కూడా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రాంతం, తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ ప్రజల కమిట్మెంట్ ఉన్నది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తన గురించి తను నిరూపించుకోవడానికి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నేను ఏమంటున్నానంటే, సామాజిక తెలంగాణ అనుకొని వచ్చిన మిగతా పార్టీలు ఏదైతే ఉండో, అంటే సరి సమానంగా పంచుకోవాలి, లేకపోతే దళిత గిరిజన బహుజన, లేకపోతే ఉన్నత వర్గాల్లో పేద బిడ్డలకై వారికి చేస్తామనుకుని వచ్చిన పార్టీలు ఇవాళ ఆ పార్టీలు అనేవి లేవు. నేనేమంటున్నా అంటే, గతంలో 10 సంవత్సరాలుగా పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ, వాళ్ళు ఏ ఆశయ సాధన గురించి, ఇక్కడ విద్యార్థులు అమరులైనరు, 1200 నుంచి 1600 మంది విద్యార్థులు అమరులైనరు. వాళ్ళ ఆశయ సాధన లేనిది. అసలు నీళ్ళు నిధులు ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి? ముఖ్యంగా మీరు చూసుకొని ఉంటే, ఉద్యోగాలు గత ప్రభుత్వం హయాంలో కూడా అనేక పేపర్ లీకులేని, గ్రూప్ 1 అనేక సార్లు పెట్టిండు, ఒకటే ఎగ్జామ్ను అనేక సార్లు పెట్టిండు, గ్రూప్ 2 ఎగ్జామ్ను కూడా అనేక సార్లు పెట్టిండు, లేకపోతే ప్రజా సమస్యలపైన కావచ్చు, లేకపోతే రైతుల భూములను లాక్కోవడం కావచ్చు. ఇప్పుడు ముఖ్యంగా రాజకీయాలు అనుడుతోనే ఇప్పుడు శంకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కూడా అనేక ఉద్యమాలు కూడా మేము చేసింది మీరు గతంలో కూడా చూసి ఉంటారు. రామ్ తల్లూరి గారి, శంకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేసినాం, మీరు ఆల్రెడీ చూసుకుని ఉంటారు. ప్రభుత్వాలకు నేను ఏమంటున్నానంటే, సంక్షేమాన్ని చెప్పుడుతోనే ఎస్సీ ఎస్టీ బీసీ భూములే గుర్తుకొస్తాయండి. గతంలో ఫార్మాసిటీ పేరుతో, ఫార్మాసిటీ ఇప్పుడు ఫ్యూచర్ యూనివర్సిటీ, ఈ పేద బిడ్డల భూములు గుర్తుకొస్తా, లేకపోతే లగచర్ల భూములు గుర్తుకొస్తా, లేకపోతే ఉద్యోగాలు అనుకొని చెప్పుకొని ఉద్యోగాలకు కూడా ఇవ్వలే కదా. మొన్నటికి మొన్న ఏంటిది, మన రాష్ట్ర డీజీపీ గారు ఆనంద్ గారు ఒక 19,000 ఉద్యోగాలు ఉన్నాయంటే, విద్యార్థులు ఉద్యోగాల గురించి కొట్లాడుతుంటే, దిల్సుఖ్ నగర్లో 5,000 ఉద్యోగాలు ఇచ్చి, కుక్కకు బిస్కెట్ ఇచ్చినట్టు 5,000 ఉద్యోగాలు ఇచ్చి పిల్లలను కొట్టిస్తారు మీరు. ఇదేనా మీకు ప్రభుత్వాలు ఇచ్చింది?
ఇందుకేనా మీకు ఓటేసి మీకు గద్దెనెక్కించింది? మీరు పిల్లలతోని వాళ్ళతోని దాడి చేపించి లాఠీ చార్జులు చేపిస్తారా? మేము బాజాబ్తాగా చెప్తున్నాం, తెలంగాణ ప్రాంతంలో జనసేన పార్టీ ఆవశ్యకత ఉంది. పవన్ కళ్యాణ్ గారిని ఆ, అన్ని వర్గాల వారు ఇవాళ ఒకే సంపత్ గారు, ఇక్కడే ఒక ప్రశ్న తలెత్తుతుంది. మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నది ఆంధ్ర పాలకుల నుంచి బయటపడడానికి, అలాంటిది ఆంధ్ర పెత్తనం నుంచి బయటపడడానికి, అలాంటిది తిరిగి అదే ఆంధ్ర పెత్తనంలో అదే ఆంధ్ర పార్టీలు అదే ఆంధ్ర నాయకుల నుంచి పెత్తనం కంటిన్యూ అయితే అది ప్రమాదం కదా, తెలంగాణ అస్తిత్వానికే ప్రమాదం కదా అని తెలంగాణ వాదుల విమర్శలు వెలువెత్తున్నాయి. దీనికి సమాధానం ఏంటి? అవసరమా ఆంధ్ర పార్టీ ఇక్కడ అనేది వాళ్ళ ప్రధాన విమర్శ. సార్ నేను ఏమంటున్నా అంటే బీజేపీ పార్టీ ఇక్కడిది కాదు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడిది కాదు, బీఎస్పీ బహుజన సమాజ్వాదీ పార్టీ ఇక్కడ కాదు, సిపిఐ సిపిఎం కూడా ఇక్కడ పుట్టినే కాదు. ఆ? తెలంగాణ ప్రాంతంతోనే అని చెప్పి సామాజిక తెలంగాణ అనుకుని చెప్పి నీళ్లు నిధులు ఉద్యోగాల గురించి అని చెప్పుకొని విద్యార్థులు బలిదానాలైనవి. వాళ్ళ రాజకీయ కుటుంబంలో ఏ ఒక్కడు సావలే. నేను మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ ఇంట్లో ఎవరు చచ్చిపోలే. ఇప్పుడు మన శ్రీకాంతచారికి పెట్రోల్ దొరుకుతుంది, అగ్గిపేట దొరుకుతుంది, కానీ హరీష్ రావుకి పెట్రోల్ పోసుకుంటాడు కానీ అగ్గిపేట దొరకదు. చనిపోయింది విద్యార్థులం, లాఠీలు తూటాలు తగిలినాయి మాయి. మా వీపుల పైన చూసుకుంటే అప్పటి గాయాలు ఇంకా ఉన్నాయి. జైల్లోకి పోయింది మేము. సామాజిక తెలంగాణ అనుకొని చెప్పుకొని వచ్చి ఆ పార్టీలు మమ్మల్ని ఇప్పటికీ మోసం చేస్తున్నాయి. ఉద్యోగాలు లేవు, నీళ్ళేమో నీ ఫామ్ హౌస్కి పోయినాయి, నిధులేమో నీ జేబులోకి వచ్చినాయి, ఉద్యోగాలేమో నీ కుటుంబానికి కేవలం ఒక 2-3 కుటుంబాలకే వచ్చినాయి. మాకేం కొత్తగా ఒరిగింది ఏం లేదు కదా. ఇక రెండో పాయింట్, మీరు అంటున్నారు ఆంధ్ర పార్టీ అంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారికి ప్రాంతాలకు అతీతంగా అభిమానులు కానీ, లేకపోతే తను చేస్తున్న మంచి సేవా కార్యక్రమాలు కానీ, లేకపోతే మొన్నటికి మొన్న 17 ఏళ్ల నిరంజన్ అనే ఒక అబ్బాయికి కనీసం లేకపోయి, అంటే ఇటువంటి ఖమ్మంలో పోయిండు, కొత్తగూడెంలో పోయిండు, గతంలో వరంగల్లో పోయిండు, గతంలో ఒక అమ్మాయి పైన అత్యాచారం చేసి వేస్తే తన పైన కూడా ఎన్కౌంటర్ అయ్యే విధంగా మాట్లాడినాం. దాని తర్వాత ఏది మన ఇక్కడ సైదాబాద్ దగ్గర కావచ్చు, అనేక విషయాలపైన మాట్లాడుతున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇది ఆంధ్ర పార్టీ అని ఎవరు అన్నారండి? పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గురించి పదే చెప్తున్న వ్యక్తి. అటువంటి ఒక వ్యక్తిని కలిసి లేకపోతే ఏదో ఒక ప్రాంతానికి చెప్పకండి. మేము మిగతా వాళ్ళ గురించి ఏం చెప్పట్లేదు, మేము మిగతా జోలీలకు పోవట్లేదు, మేము మిగతా విషయాలకు పోవట్లేదు. మేము కేవలం పవన్ కళ్యాణ్ గారు ఏదైతున్నో తన ఆలోచనలు వేరు, తనకు ప్రజలకు మంచి చేస్తా అనుకున్నది వేరు. అందుకని చెప్పి ఇవాళ మేము ఒక గిరిజన బిడ్డలం, ఒక దళిత బిడ్డలం, లేకపోతే ఒక బీసీ బిడ్డలు కావచ్చు, లేకపోతే ఉన్నత వర్గాలలోకి వెళ్ళి ఇవాళ ఒక బ్రాహ్మణ సమాజంలోకి వెళ్ళి కూడా వచ్చి కూడా ఇలా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మంచి చేస్తాడు అనేది అందరం కలిసిమెలిసి ముందుకు పోతున్నాం. మా ఆశయాల గురించి అని చెప్పి, మా ఆకాంక్షల గురించి అని చెప్పి వీళ్ళు ఏవైతే అన్నారో బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు అన్నారు కానీ వాళ్ళను పక్కకు పెట్టేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారితో ముందుకు నడవడానికి చాలా మంది ఉన్నారండి. ఢిల్లీలో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్తో ఆయన ఏం చెప్పారు? తెలంగాణకు సంబంధించిన ప్రత్యేకంగా ఆదేశాలు కానీ నిర్ణయాలు కానీ తీసుకున్నారా? ఇక్కడ ఉన్న బీజేపీతో కలిసి పనిచేయాలని కానీ, ఎలా రాబోయే రోజులు ఎలా వెళ్ళాలనేది ఏం డిసైడ్ చేశారు ఢిల్లీ సమావేశాల్లో? ముఖ్యంగా తెలంగాణ గురించి చెప్పండి సార్. నేను ఏమంటున్నా అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ చెప్పింది ఏంటంటే, ఢిల్లీలో పెట్టింది దేశం, ధర్మం, ప్రజలు మనకు ఓటెందుకు వేసిండ్రు, ప్రజలకు ఆకాంక్షలు ఏంటిది, వాళ్ళని ఏ విధంగా మన్నిక పొందాలి, వాళ్ళు విలువైన ఓటు. ఇవాళ ఒక ఎమ్మెల్యేకు దగ్గర 2 లక్షల ఓట్లు ఉంటే, ఒక ఎంపీకి 4 లక్షల నుంచి 6 లక్షల ఓట్లు దాకా ఉంటే, వాళ్ళ ప్రతినిధులుగా మిమ్మల్ని అసెంబ్లీకి పార్లమెంటుకు పంపిస్తున్నారు. నిన్ను బుగ్గకారులో కూకొని గన్మేలని పెట్టుకొని నువ్వు లాల్బాడే లంబేతురా ఘర్మేదేకు ఒట్టి బుర్రా వల్వల్ పిట్ట వరవడి పిట్ట లెక్క కాదు ఇది. ప్రజలు నీకు తన అమూల్యమైన ఓటు వేసి నీకు అసెంబ్లీకి పంపించింది, మా గొంతుకలై ఉండి మా ఆశయాలకు నువ్వు మాట్లాడుతావు అని. కానీ ఇక్కడ అది జరగట్లేదు. సో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో చెప్పింది మొత్తం పూర్తిగా వీళ్ళ ఆశయ సాధన గురించి కానీ, ప్రజలకు ఏ విధంగా పనిచేయాలి కానీ, లేకపోతే వికసిత్ భారత్ గురించి కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటేనే ప్రాంతాలుగా మనం ఎక్కడ ఉన్నా కానీ దేశం, ధర్మం, ఇవాళ మీరు ఇంత మంచిగా రిపోర్టింగ్ చేస్తున్నా కానీ, ఇంత మంచిగా నేను మీకు ఆన్సర్లు చెప్తున్నా కానీ, లేకపోతే ఇంత మంచిగా వీళ్ళు ఎన్నుకున్నా కానీ, లేకపోతే కూర్చున్న వాళ్ళు మనం ఇంత ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఈ దేశ జవాన్లను మనకు వాళ్ళక్కడ నిద్రపోకుండా కాపలా కాస్తున్నారు. ఈ దేశ స్వతంత్రం ఇంత ఈజీగా రాలేదు. కొన్ని లక్షల మంది తమ ప్రాణాలను త్యజించి పోరాడితే వచ్చింది. సో దీనిపైన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడడం జరిగింది. డెఫినెట్గా ఆ దిశగానే అనుగుణంగానే మేము పోతున్నాం. ఆయన మీరు ఇంతకుముందు మీరు ఒక మాట మాట్లాడిండు,
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కేరళలో పోయి ప్రచారం చేయొచ్చు, బాగానే ఉంది. ఇప్పుడు సోనియా గాంధీ గారు మళ్ళీ నేను మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది. మాట్లాడండి, కాంట్రవర్సీ అయినా పర్లేదు మాట్లాడండి. లేదు 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 లేదు. నేను ఏమంటున్నా అంటే నేను చెప్పట్లేదు, ఆంటోనియా మైనో అంటారు. సోనియా గాంధీ పేరు ఆంటోనియా మైనో. ఆ ఆంటోనియా మైనో గారు ఇటలీ నుంచి వచ్చిందని అంటున్నారు. నేను అంటలేను ఇది. వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. ఇంతకుముందు ప్రధానమంత్రులు రోబోటిక్ ప్రధానమంత్రులు ఉండేవాళ్ళు. స్విచ్ బటన్ వస్తే లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్వర్డ్ ఈ రకమైన ప్రధానమంత్రులు ఉండేటు. అరే గౌరవనీయులైన ప్రధానమంత్రి గారి మోడీ గారి హయాంలో దేశంలో ఇవాళ ఎక్కడికి పోయినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటున్నారు. అరే అంతేందుకు నిన్న అమెరికా ట్రంప్ ఒక మాట అన్నాడు మోడీ గారిని అంటాడు. మోడీ గారిని చూస్తే దేవదూత లెక్క ఉంటారు. నిజంగా ప్రజల గురించి ఏంటిది అమెరికా అపాయింట్మెంట్ గురించి ఏమో గత ప్రభుత్వాలు ప్రధానమంత్రులు వాళ్ళు మీరు జనసేన పార్టీ నాయకులు మీరు బీజేపీని జాకీలు పెట్టి లేపినట్టుగా బీజేపీని ప్రధానమంత్రి మోడీ గురించి ఎన్నాళ్ళు చెప్తారు, ఆ పార్టీని లేపుతున్నట్టుగా అనిపిస్తుంది జనసేన కాకుండా. ఇప్పుడు మీరు జాకీలు పెట్టిన నేను ఫస్ట్ టైం మోడీ గారి గురించి మాట్లాడుతున్నా. మీరు జాకీలు పెట్టి లేపుకుంటారంటే ఇప్పుడు మీరు దీన్ని ఏ కట్టు పెట్టి లేకపోతే ఏ తమ్మునేలు పెట్టి మాట్లాడతారో నాకు తెలియదు. నేనేమంటుంటే జనసేనలో నిజాన్ని నిజమని మాట్లాడతాం, అబద్ధాన్ని అబద్ధమని మాట్లాడతాం. లేకపోతే ఇంత ఉద్యమకారులు తెలంగాణ గురించి కరుడు కట్టిన ఉద్యమకారుని జైళ్ళలోకి వెళ్ళిపోయినోని నేను పవన్ కళ్యాణ్ గారితో నాకేం సంబంధం అండి. ఒక మాట ఇక్కడ బీఆర్ఎస్ అప్పుడు మంచి ఫామ్లో ఉన్నది, ఎవరిని నిలబెట్టినా గెలిచిండ్రు. ఇప్పుడు నా తోటోడు బాల్కన్ సుమను పెడమర్తి రవణ కావచ్చు, లేకపోతే రాజారాం యాదవ్ కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా మంది వంగపల్లి శ్రీనివాస్ లాంటి వాళ్ళు కావచ్చు. కొంతమంది అయితే ఇప్పుడు బాల్కన్ సుమన్ అయితే లేస్తే ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నాడు కదా ఈ 10 ఏళ్లలో. నేను ఒక గిరిజన సామాజిక వర్గానికి మొన్న రేవంత్ రెడ్డి గారు ఏంటిది సర్వే చేపిస్తే నా కమ్యూనిటీ, నా బంజారా కమ్యూనిటీ మెజారిటీ. అటువంటి దాంట్లోకి వెళ్ళి ఉండి కూడా పవన్ కళ్యాణ్ గారితో పనిచేయాల్సిన అవసరం నాకు లేదు కదా. నేను పవన్ కళ్యాణ్ గారితో ఉన్నది దేశం ధర్మం ప్రజలకు మంచి చేస్తున్నాడు. మోడీ గారిని మేము జాకీలు పెట్టి లేపాల్సిన అవసరం లేదు. ఇవాళ మేము బెంగాల్లో పోయి మేమేదో మాట్లాడితే బెంగాల్లో గెలవలే, మేమేదో మాట్లాడితే మహారాష్ట్రలో గెలవలే, పశ్చిమ బెంగాల్లో గెలుస్తా అనుకున్నారా? అది కల లెక్క కాదా? 2 కోట్ల మంది బంగ్లాదేశ్ నుంచి వస్తా అంటే మమతా గవర్నమెంట్ ఏం చేసింది? దేశ సమగ్రతకు ముప్పు కాదా? మేము అదే ఆలోచిస్తున్నాం. మేము అందుకని చెప్తున్నాం. తెలంగాణలో బీజేపీతో కలిసి ఈరోజు జనసేన పార్టీ పనిచేస్తుందా రాబోయే ఎన్నికల్లో? ఇటు పక్క జిహెచ్ఎంసీ ఎన్నికలు ముందున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉంటుంది? అక్కడ ఏపీలో వెళ్ళినట్టుగా కూటమిలాగా ఇక్కడ బీజేపీతో కలిసి వెళ్తుందా? సార్ మేము ఏమంటున్నామంటే తుది నిర్ణయం పూర్తి నిర్ణయం కేవలం పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు మాత్రమే. మా అధ్యక్షులు ఏది చెప్తే మేము అది తూచా తప్పకుండా పనిచేస్తాం. బీజేపీతో పని చేయమన్నా డెఫినెట్గా వాళ్ళందరితో ఇప్పుడు ఆల్రెడీ పని చేస్తున్నాం. అంటే సామాజిక కార్యక్రమాలు లేకపోతే ప్రజలకు అవసరమయ్యే విధానంలో జనసేన పార్టీ ఎట్లా మాట్లాడుతుందో జనసేన పోరాటం జనసేన చేస్తుంది, బీజేపీ పోరాటం బీజేపీ చేస్తుంది. మీరు అడిగిన క్వశ్చన్కు మా అధ్యక్షుల వారు వాళ్ళు చూసుకుంటారండి. ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా ఈరోజు జనసేన పార్టీ అంటే ప్రధాన పార్టీలను మనం చూసుకుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. జనసేన చూస్తే ఓ పక్క కవిత కూడా పార్టీ నడుస్తుంది. జనసేన ప్లేస్ ఎక్కడికి వెళ్తుంది రాబోయే రోజుల్లో? ఎందుకంటే తీవ్ర వ్యతిరేకత మధ్య ఈరోజు జనసేన ఆన్సర్ చెప్తాను. కవితకు జనాలు వచ్చిండ్రా మొన్న? కవితకు జనాలు వచ్చిండ్రా? ఇక్కడ నిజామాబాద్కి వెళ్ళిపోయింది జనాలు ఉందా? ఆ ఫోటో నేను నీకు చూపిస్తా, ఆగండి ఒక్క నిమిషం తీస్తా. జనాలు లేని కవితకు ఎందుకండి? ఆ డబ్బులు ఎక్కడ పోయినాయని చెప్పండి ఫస్ట్. ఆ లిక్కర్ కేసుల కవిత గారు ఏదో బాగా మాట్లాడుతున్నాను. పాపం మా అక్క మంచి అక్కని కవితక్క అంటే పాపం నన్ను 2 రోజులు అంటే తన పార్టీలో ఉన్నప్పుడు కూడా అప్పుడు ఆహ్వానించింది. కవితక్క నేను నీ తమ్ముడుగా నేను ఒకటే చెప్తున్నా కవితక్క, మనం అప్పుడు కూడా 2010లో 11లో మీరు పిలిపించుకున్నారు. నాకు ఆ గౌరవం ఉంది, మీరంటే నాకు గౌరవం మంచిగా ఉంది అక్క. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారి పైన మీ పైన మాట్లాడొద్దు అనుకుంటా, కానీ మీరు మాట్లాడేటట్టు చేసుకుంటారు అక్క. ఎందుకంటే మీకు కొంచెం హైప్ రావాలనో లేకపోతే ఏం మాట్లాడాలనో మీరు అనుకుంటున్నారు. కానీ ఫస్ట్ మన మీటింగ్లో జనాలు లేరక్క, జనాలతో ఒకసారి చూపించండి, ఒకసారి మాట్లాడండి, ఒకసారి చూడండి. మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి కాదక్క, మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి కాదక్క. అదొకటి గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడండి. ఆ ఢిల్లీ కేసు ఏడు దాకా వచ్చిందో ఫస్ట్ అది చెప్పండి అక్క. మీరు మరీ ఎక్కువ మళ్ళీ మాట్లాడితే, ఎందుకంటే మీరు కూడా మనము చాలా దగ్గర మనుషులు అంటే తెలిసిన వాళ్ళము, ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీలో మన జాగృతి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను అక్క. మీ మీద ఉన్న గౌరవంతో దయచేసి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడండి. ఇక మిగతా పార్టీలు అంటే
ప్రజల మన్ననలు పొందిన ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యంలో రాజకీయంలోకి వస్తుంది. మేమేం ఏదో ఇప్పుడు రాజకీయ పార్టీ అనుకున్నప్పుడు పోటీ చేయాలి, పక్కా పోటీ చేయాలి, పోటీ చేస్తుంది. ఇప్పుడు సిపిఐ సిపిఎం లాంటి వాళ్ళు పోటీ చేయంగా మిగతా రాజకీయ పార్టీ పోటీ చేయంగా ఈ ఈ ప్రాంతంలో ఈ విధమైన కొంతమంది మాట్లాడతాడు. ఆ నారాయణ కూడా ఏం మాట్లాడుతావు పాపం ఆయనకే సొయ్యి ఉండదు. సో నేను ఏమంటున్నా అంటే బాజాబ్తాగా పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ ప్రాంతం కోరుకుంటుంది. వస్తాం, చేస్తాం, బాజాబ్తాగా అన్ని ఎలక్షన్లలో పోటీ చేస్తామండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సంపత్ గారు. మొత్తానికైతే బీజేపీకి తెలంగాణలో జాకీలు పెట్టి లేపడానికైతే ఇక్కడ జనసేన లేదు. ఖచ్చితంగా మేమేంటో మా సత్తా చూపిస్తామని చెప్పి కూడా సంపత్ నాయక్ చెప్తున్నారు. శేష విపి దేశం, హైదరాబాద్.